ముందుగా బులెటిన్లో విశేషాలు చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వివాదం హైకోర్టుకు చేరింది. విగ్రహ రూపం మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పిటిషన్ వేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చకుండా చూడాలని కోర్టును కోరారు. మరోవైపు ఎల్లుండి సెక్రటరియట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ సమయంలో విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వివాదం హైకోర్టుకు చేరింది. విగ్రహ రూపం మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పిటిషన్ వేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చకుండా చూడాలని కోర్టును కోరారు. మరోవైపు ఎల్లుండి సెక్రటరియట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ సమయంలో విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఈ నెల 9న సెక్రటేరియట్ లో నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నటువంటి సమయంలోనే ఇప్పుడు ప్రజెంట్ తాజాగా కొన్ని ఆసక్తికర పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహాన్ని రూపాన్ని మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషనర్ జూలూరు గౌరీశంకర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలను మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. తెలంగాణలోని ఒక సాధారణ మహిళకు సంబంధించినటువంటి రూపాన్ని మాత్రమే మెన్షన్ చేస్తూ ఒక చేతిలో కంకిని, మరొక చేతిలో అట్లాగే అభయ ముద్రను ఇట్లా ఉంచుతూ కూడా కింద ఎవరైతే ఇటు అమరవీరులను గుర్తు చేస్తూ కూడా ఈ రకంగా తెలంగాణ పరిస్థితులు కావచ్చు, తెలంగాణ నేటివిటీని ఎక్కడ ఇబ్బందికరంగా మార్చకుండా కూడా నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అని చెప్పనంటూ కూడా ఈ నెల 9వ తారీఖున మాజీ సీఎం కేసీఆర్ అలాగే కేంద్ర మంత్రులను కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం ఆహ్వానించబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలవడంపై కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ పిటిషన్ పై హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వివాదం హైకోర్టుకు చేరింది. విగ్రహ రూపం మార్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలి